తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సాంబరెడ్డి తమ్మ. ఏ ఊరండి మీది? గారపాడు వట్టిచేరుకూరు మండలం. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. సొంత పొలమా కౌలుకేస్తారా? సొంతం కౌలుకి, సొంతం ఎకరం బాతుకుంది. మరి రైతు భరోసా పడ్డాయండి మీకు? రైతు భరోసా పడుతుంది. మరి ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? బాగానే ఉన్నాం. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? ఎందుకు బాగుందన్నారంటే పేద ప్రజలకి నాకు వచ్చి 2,86,600 చిల్లర పడ్డాయి. మరి అంటే రైతు భరోసా ఇంకా అన్ని పథకాలు డోక్రా రుణమాఫీ అన్నాడు కదా, నాకు వచ్చి 18,200 ఏం పడుతుంది. మా వాళ్ళకి వచ్చి 15 ఏళ్ళు 2 సంవత్సరాలు పడ్డాయి. పింఛన్ వస్తుంది నాకు. అది ఇవన్నీ కలిపాను వచ్చింది. అసలు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఎలా పనులు చేసింది? జగన్ గారు ఇంతకుముందు పాదయాత్ర చేశారు, మరి ఆ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? నెరవేర్తి ఇంత లెక్క చెప్పే పని లేదు కదా. కమ్మగా చేసి పెడతాడు ఆయన జగన్ గారు. ఏంది ఇబ్బంది ఏమీ లేదు మాకు. అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. 1వ తారీఖు వచ్చేళ్ళకి సెల్లు చూసుకోవటమే గొప్ప పని. మెసేజ్ ఏమొచ్చింది అని. మరి ఈ పథకాలన్నీ ఇచ్చేసి జనాలను సోమరపోతులు చేశారని అంటున్నారు కదా. సోమరపోతులా? కమ్మగా పని చేసుకుంటున్నారు కదా, వ్యాపారం చేసుకుంటున్నారు. ఏ పని చేసుకున్న వాళ్ళు ఆ పని చేసుకొని బతుకుతున్నారమ్మా. ఆ డబ్బులు లేకపోతే దొంగతనాలకు బయలుదేరాలి. మరీ లేని వాడు. మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అసలు ఎలా ఉందండి ప్రజలకి? ఈ బ్యాంకుకి పోయి డబ్బులు వేసుకునేది లేదమ్మా. బ్యాంకుకి పోయి ఏది పథకం అనేది లేదు. మరి రైతులకి ఏదన్నా మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనేక మంది సభల్లో చెప్తున్నారు కదండి. ఏదో ₹1 రాలేదు బ్యాంకుల్లో, అదే దాచిపెట్టేది. రుణమాఫీ చేసామంటున్నారు, ఆడవాళ్ళకి పసుపు కుంకుమ వేసామంటున్నారు, అనేక మంది ఎన్నో పథకాలు ఇచ్చామని అంటున్నారు. ఇచ్చారా? 4,000 చివరిలో వేసాడు. అది అయిపోద్దావా? 5 సంవత్సరాల్లో 1 నెలలో 4,000 వేసాడు. సరిపోద్ది, అయిపోయినట్టేనా? ఓట్ల కోసం పదువు కింద 4,000 వేసాడు చివరి సంవత్సరంలో. అది జరిగింది. ఈసారి మేము కనుక అధికారంలోకి వస్తే ఇంకా ఎందుకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు కోటేస్తారా? ఆయన చెబుతున్నాడు ఈ పథకాలు సోమరిపోతులు చేస్తున్నారు, పని చేసేవాడు దొరకట్లేదు, ఏ పనికి ఒక్కళ్ళు రావట్లేదు పని చేయడానికి పనికి అని అల్లాడి కొట్టుకున్నారు కదా నిన్న దాకా. మరి ఇంతలోని పథకాలకి ఎట్టా ఇదవుతారు అని చెప్తే నమ్ముతారా? మరి ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వీళ్ళంతా కూటమిగా వస్తున్నారు. ఇటు చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉన్నారు. మరి గెలుస్తారంటారా ఈసారి? అనుమానం లేదమ్మా, అనుమానం లేదు. చిన్న చిత్తు కాగితాలు ఎదుర్కొనే వాళ్ళ కాడికి కార్డు గుట్టించి వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఓటు వాళ్ళకి గుట్టించి వాళ్ళ ఓట్లన్నీ అడిగిపోయి. మీకు పిల్లలు ఉన్నారండి? ఒక అమ్మాయి. పెళ్ళిళ్ళనియా? అయిపోయి. మనవరాళ్ళు ఉన్నారా? 2 మనవరాళ్ళు. మరి మీ పిల్లల టైంలో స్కూల్స్ ఎలా ఉన్నాయండి? గవర్నమెంట్ స్కూళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయండి? ఇప్పుడు మా అమ్మాయికి మనవరాలకి అమ్మఒడి పడుతుంది. అంటే స్కూళ్ళు డెవలప్ అయినాయి. మీ ఊర్లో స్కూళ్ళు ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ స్కూళ్ళు చెప్తా అంత బాత్రూమ్ పోవడానికి కూడా అప్పుడు పోయేవాళ్ళు కాదు, బయటికి పోవట్లేదు. ఇవాళ కమ్మగా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నీ. మరి పిల్లలకి స్కూల్లో ఫుడ్ భోజనం పెడుతున్నారు. అసలు ఆ భోజనం మంచి భోజనం పెడుతున్నారా పిల్లలకి? మంచి పెడితేనే కమ్మగా వాళ్ళు పిల్లలకి తింటుంది. అసలు ఏ పథకంలో కూడా పేరు పెట్టడానికి లేదు. ఎక్కడన్నా చిన్న పొరపాటు జరగవచ్చు కానీ బ్రహ్మాండంగా ఉండే అన్ని పథకాలు. మళ్ళీ ఈసారి జగన్ గారు గెలుస్తారంటారా? అనుమానం లేదమ్మా.